వచ్చి కూర్చోండి అందరూ. మంచి కూర్చున్నారా? ఫస్ట్ దేవుడు ఏం చేసిండు? థ్యాంక్స్ గివింగ్ చేసిండు. ఏం చేసిండు? చెప్పండి థ్యాంక్స్ గివింగ్ అనండి. సెకండ్ దేవుడు ఏం చేసిండంటే యూనిక్ గా బ్రతికిండు. ఎట్లా బ్రతికిండు? అంటే లోకమంతా చెడిపోతుందిరా, వాళ్ళ దారి నేను వెళ్ళలేడు కానీ నేను నాలాగా ప్రత్యేకంగా ఉంటా అని అనుకున్నాడు. ప్రత్యేకంగా బ్రతికి కింగ్ అయ్యిండు. పుట్టి మామూలు వ్యక్తి కాలే, కింగ్ అయ్యిండు. ఈ రోజు నువ్వు కూడా ఈ లోకమంతా పాడైపోయే దారిలో వెళ్ళిపోతుంది. ఆ దారిలో నువ్వు కూడా వెళ్ళావు అనుకో, నీ జీవితం ఎవ్వరికి తెలియకుండా అయిపోతుంది. కానీ ఎప్పుడు థ్యాంక్ యూ క్రియేటర్, మాకు ఇచ్చిన మంచి నాలెడ్జ్ ని బట్టి. థ్యాంక్ యూ క్రియేటర్, మాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి. థ్యాంక్ యూ క్రియేటర్. పిల్లలు ఎవరికన్నా మీకు ఎగ్జామ్స్ గురించి నాకు భయం అయితే చాలా చాలా డిఫరెంట్. ఈ సమాజంలో ప్రపంచంలో ఒక అద్భుతముగా తీర్చిదిద్దేది ఏదన్నా ఉన్నదా అంటే చదువు ఒకటే. ప్రపంచాన్ని జయించినటువంటిది చదువు ఒకటే. నువ్వు ఎంత చదివితే అంత జ్ఞానవంతులు అవుతావు. అదేవిధంగా ఈ సమాజానికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావు, నీ ఇంటికి ఉపయోగకరంగా ఉంటావు. చాలా మంది సమాజానికి కూడా వాళ్ళ ఇంటికే ఉపయోగకరంగా ఉంటారు. అలా కాదు, ఆశయాలు ఆచరణలో పెడితే ఆశయాలు అంటే కొందరు కలెక్టర్ కావాలనుకుంటారు, కొందరు డాక్టర్, కొందరు టీచర్ అంటే ఆశయం. ఈ ఆశయము ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. నువ్వు గొప్పవాడు కావాలంటే నీ చేతిలోనే ఉంది. అంటే నీ చేతిలో ఒక ఆయుధం ఉంది, అది ఏంటి? చదువు. ఆ చదువు మీరు మీ తల్లిదండ్రులలో, టీచర్స్ లోపడి మీ తోటి మనుషులను ప్రేమించండి. యేసు ప్రభు చెప్పింది అదే, నిన్ను వాళ్ళకి పొరుగు అని ప్రేమించు. నీకంటే చిన్నోళ్ళు పేదలు కదా, వారికి రెండు పెన్నులు ఉన్నప్పుడు ఒక పెన్నును లేదా సహాయం చేయండి. మరి నేను మీరు అంతా చేస్తున్నామంటే కేవలం యేసు ప్రేమతో బాగా చదువుకోవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీ తల్లిదండ్రులకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి అన్న అక్క ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేది 10th కాగానే ఏమైతుంది? ఇంటర్కి అవుతుంది. ఆ ఇంటర్ చాలా క్రిటికల్గా కనుక డైవర్ట్ కాకుండా ఇప్పటి నుండే ఈ చదువు మీద దృష్టి పెట్టేసి మీ బోర్డ్ ఎగ్జామ్ గురించి మేమంతా ప్రార్థన చేస్తాం. పిల్లలు మీరు కూడా బాగా అందరూ చదువుకోండి. దినదినం మీద పెరుగుతుంటారు కనుక అలానే ప్రేమలో సమాజంలో తల్లిదండ్రులు చెప్పేటువంటి విధానం ఉండాలి. సెల్ ఫోన్ చాలా ఈరోజు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలము కాచాపూర్ గ్రామంలో 7వ తరగతి 8, 9, 10వ తరగతి విద్యార్థులకు దోమకొండ అనాథాశ్రమం తరఫున పేద విద్యార్థులందరికీ వారి కొరకు పరీక్షలకు సిద్ధపడుతున్న వారి కొరకు మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేసి వారికి అవసరమైన పరీక్షలకు నిమిత్తం ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. నిజంగా చాలా మంది విద్యార్థులు వారికి ఉన్న మానసికంగా ఇబ్బంది పడుతున్న, భయోదలు పడుతున్న వాటి గురించి చక్కగా ఆటలు పాటలతోటి
ఈరోజు మంచి కార్యక్రమం నిర్వహించడం. ఇదే కార్యక్రమము మరలా వేసవి సెలవులో కూడా నిర్వహించాలని ప్రణాళిక కలిగి ఉన్నాము. ఇలాంటి పిల్లలు మీరు అద్భుతంగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా ఎన్జిఓ తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేస్తాము. మీరు కూడా తప్పకుండా ఈ గ్రామంలో మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా మీరు ఉండాలని పరీక్షకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా మా తరఫున ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఇంకా బాగా చదువుతూ ఎగ్జామ్స్ లో గొప్ప స్థితిలోకి వెళ్ళి మీ టీచర్లకు అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ ఒకసారి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. కష్టపడి చదవండి, ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ ఒకసారి చూపించండి, ఫ్యాన్స్ చూపించండి. ఓకే రైట్ ఇచ్చండి. థ్యాంక్ యూ. మళ్ళా మే నెలలో జరుగుతున్న సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ కూడా అద్భుతంగా మ్యాజిక్స్ తోటి మ్యూజిషియన్స్ తోటి చక్కగా చేద్దాము. దాన్ని కూడా మనం కలుసుకోవాల్సిందే తెలియజేస్తున్నాం. ఒకసారి పెద్దలందరూ కూర్చోండి.